రష్యా భారత్ల బంధానికి సంబంధించి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ జియో పొలిటికల్ ఇష్యూస్కి సంబంధించి కీలకమైన విశ్లేషణ అందించడానికి ఎంజీ రావు గారు అనలిస్ట్ మనతో జాయిన్ అయ్యారు. నమస్తే ఎంజీ రావు గారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మీటింగ్పై ఇటు పాక్, చైనా, టర్కీల్లో ఆందోళన కనిపిస్తూ ఉంటే ఫ్రాన్స్, అమెరికా కూడా ఈ భేటీని నిశితంగా గమనిస్తూ ఉన్నాయి. ఎందుకు? భేటీ ఉద్దేశం ఏంటి? ఈ మీటింగ్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు ఎంజీ రావు గారు? భారత్ నుండి భారత భద్రతా సలహాదారు, ప్రైమ్ మినిస్టర్ భద్రతా సలహారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, అటువైపు రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్, వీళ్ళిద్దరి మధ్య ఒక మీటింగ్, ఒక విచిత్రంగా ఒక మీటింగ్ జరుగుతుంది. ఎందుకంటే విచిత్రమని ఎందుకంటున్నానంటే, ప్రోటోకాల్ ప్రకారం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, భద్రతా సలహాదారు ప్రైమ్ మినిస్టర్కి, అటుపక్షాన ఉండేది రష్యా అధ్యక్షుడు. వీళ్ళిద్దరి మధ్యన ఒక ఆసక్తికర సమావేశం జరుగుతుంది. అది కూడా ఏంటి? ప్రపంచం యుద్ధాల మధ్యలో ఉన్నప్పుడు, ముఖ్యంగా భారత్ పాక్ల మధ్య యుద్ధం జరిగే సమయంలో ఇది జరుగుతుంది. ఈ మీటింగ్కి ఎంత ప్రాధాన్యత ఉందంటే, ఇది ప్రపంచ రాజకీయాల్లో ఒక కుదుపు అనమాట. అదేంటి, పుతిన్ మోడీ మీట్ అవ్వాలి కదా అనుకుంటారు, కానీ ఇక్కడ మోడీ గారికి అజిత్ దోవల్ గారు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఆ రిలేషన్ మీకు తెలుసు. అన్ని యుద్ధాలు, అన్ని సర్జికల్ స్ట్రైక్ వెనకాల ఉన్నది అజిత్ దోవల్ గారు. పుతిన్ బ్రెయిన్ అంటే మన పుతిన్ గారికి ఈ విషయం తెలుసు. మోడీ గారి యొక్క బ్రెయిన్ అంటే ఈ డిఫెన్స్కి సంబంధించి, యుద్ధాలకు సంబంధించి మొత్తం బ్రెయిన్ ఎవరిదంటే అజిత్ దోవల్ గారు. కాబట్టి పుతిన్ గారు అజిత్ దోవల్ గారికి అంతటి ప్రాముఖ్యత ఇస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ మీటింగు అంటేనే, ఏది అజిత్ దోవల్ గారికి పుతిన్ మీటింగ్ అంటేనే ప్రపంచంలో ట్రంప్ గారికి ట్రంప్ భయపడుతున్నారు, ఇటు జీ జిన్పింగ్ భయపడుతున్నారు, ఇంకా పాకిస్తాన్ కదే కదా, ఇంకా టర్కీ, ఇంకా ఫ్రాన్స్ కూడా భయపడుతుంది. ఏంటంటే ఇది ఎంత ఆసక్తికర, వీళ్ళు ఇన్ని దేశాలు ఎందుకు భయపడుతున్నాయని నన్ను అడగవచ్చు. ఏంటంటే ఈ మీటింగులో ఏంటి మెయిన్ అజెండా ఏముంటుందంటే, ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ ఒప్పందం రష్యా భారత్ల మధ్య కుదిరే అవకాశం ఉంది. ఇది ఆసక్తికర విషయం. ఏంటి ఆయుధ ఒప్పందం అంటే, ఇప్పుడు భారత పాకిస్తాన్ల యుద్ధంలో పాకిస్తాన్ తోక ముడిచేటప్పటికి, రష్యా ఆయుధాలు, ఇటు చైనా ఆయుధాలు పాకిస్తాన్ ఓడిపోయేటప్పటికి, వెంటనే చైనా తన అమ్ముల పొదులో అతిపెద్ద అస్త్రం ఏంటంటే 5th జనరేషన్ ఫైటర్. అది ఏంటి? JF, ఈ J-35A అనే 5th జనరేషన్ ఫైటర్స్ని ఈ ఆగస్టుగా అంటే 2 నెలల్లో పాకిస్తాన్కి అందిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆందోళన ఉంది, టెర్రరిస్ట్ అటాక్ జరిగితే మళ్ళీ యుద్ధం మొదలయ్యేటట్టుంది. ఆ ఆయుధం వస్తుంది, టర్కీ నుంచి ఆధునిక ఆయుధాలు వస్తున్నాయి. ఇక అమెరికా నుంచి సీక్రెట్గా కూడా ఏ ఆయుధాలు వస్తాయో మనం చెప్పలేం, ఎందుకంటే ట్రంప్ గారి మైండ్ ఎలా ఉంటుందో తెలియదు. ఇంతటి విపత్తు. ఇటు ఫ్రాన్స్ కూడా, ఇటు రష్యాతో మనం ఒప్పందం కుదుర్చుకుంటే దానికి ప్రాబ్లమే. ఇటు చైనాకి జీ జిన్పింగ్ ఏంటంటే, ఇప్పుడు రష్యా నుంచి మనం ఇప్పుడు ఆయుధ ఒప్పందంలో ఏ ఆయుధాలు వస్తే చైనా కూడా మనం ఓడించలేదు. ఇంతటి విపత్కర పరిస్థితులు అంటే, ప్రపంచంలో ముఖ్య దేశాలన్నీ, ఆయుధ వ్యాపారం చేసే దేశాలు, ఇంకా మన శత్రువులే, చైనా, పాకిస్తాన్, టర్కీ లాంటివి, ఇవన్నీ భయపడే ఒక పెద్ద సమావేశం పుతిన్ అజిత్ దోవల్ సమావేశం. అసలు ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ ఒప్పందం ఏ విధంగా కుదరబోతుంది అంటే, ఇప్పుడు మనం రష్యా నుంచి ఇక 5 S-400 కొంటే యాంటీ మిసైల్ సిస్టంలో 3 వచ్చేసినాయండి, ఇంకా 2 పెండింగ్ ఉన్నాయి. అదొకటి అడగడానికి వెళ్తున్నాం, తొందరగా డెలివరీ చేయమని. రెండోది ఏంటంటే, S-500కి సంబంధించి జాయింట్గా ఉత్పత్తి చేయడానికి ఇండియాలో, అది కూడా కుదిరే అవకాశం ఉంది. దాన్ని ఇండియా వదలదు. ఇప్పుడు రష్యా ఏంటంటే డబ్బులు లేవు రష్యా దగ్గర, పెద్ద S-400 5th జనరేషన్ 6th జనరేషన్ తయారు చేయడానికి డబ్బులు లేవు. భారత్ సంయుక్తంగా పార్టిసిపేట్ చేస్తే దానికి డబ్బులు ఇస్తుంది. అదనమాట మనం టెక్నాలజీ మనం పొందగలుగుతాం, ఆయుధాలు పొందగలుగుతాం. అందుకని S-500 సిస్టమ్ మన జాయింట్ సప్లై అవుతుంది. తర్వాత బ్రహ్మోస్ NG మిసైల్ అండి, బ్రహ్మోస్ బ్లాక్ అనే నెక్స్ట్ జనరేషను అది ఒకటి తయారవుతుంది. హైపర్సోనిక్ మిసైల్ టెక్నాలజీ ఇద్దరు కోఆపరేట్ చేసుకుంటున్నారు. ఇక అతి పెద్ద ఆయుధ ఒప్పందం ఎక్కడ కుదరబోతుంది అంటే, మనం భారతదేశం సుమారు 120 యుద్ధ విమానాలు దిగుమతి చేసుకోబోతుంది. 120 యుద్ధ విమానాలు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద వైమానిక ఒప్పందం కూడా అవ్వబోతుంది. ఏ విమానాలంటే, భారతదేశం అడ్వాన్స్డ్ మల్టీ రోల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండి, అడ్వాన్స్డ్ అనమాట. ఈ మల్టీ రోల్ బహుముఖ ప్రయోజనాలు ఉన్నవి. ఇవి 120 కొనాలి, ఎందుకంటే మనకు 45 స్క్వాడ్రన్సే ఉన్నాయి, కానీ 60 స్క్వాడ్రన్స్ ఎయిర్ క్రాఫ్ట్లు కావాలి. ఎందుకంటే ఇటు చైనా, పాకిస్తాన్ ఉమ్మడిగా మన మీద యుద్ధం చేస్తే ఇంకా అర్జెంటుగా మనకు ఒక 20-15 స్క్వాడ్రన్లు కావాలన్నమాట. ఈ యుద్ధ విమానాలని దిగుమతి చేసుకోవాలి. అక్కడ అమెరికా పోటీ పడుతుంది, మేము F-16 ఇస్తాం, F-22లు కొనుక్కోండి అని.
మనకు వద్దంటున్నాం. యూరోప్ నుంచి యూరో ఫైటర్స్ అడుగుతున్నాం. తర్వాత మేము రఫేల్ని మళ్ళీ ఇస్తాం, ఫ్రాన్స్ అడుగుతుంది. కానీ మనం రష్యా వైపుకు మొగ్గుతున్నాం. ఈ ఒప్పందం ఇది అనమాట. అందుకే వాళ్ళందరూ భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆయుధ ఒప్పందం చాలా పెద్ద ఒప్పందం కాబట్టి. ఇది మనం రష్యా నుంచి ఏం కొనబోతున్నాం అదనమాట. ఎందుకంటే ఇప్పుడు చైనా వాళ్ళకి J-35 ఇస్తే మనకి అర్జెంటుగా 5th జనరేషన్ ఫైటర్ కావాలి. మనకి ఆమ్కాము 2030 వరకే రాదు. ఈ మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో కొనాలి. 2 నెలల్లో పాకిస్తాన్కి వచ్చేస్తుంది. మనం యుద్ధంలో ఓడిపోతామండి. అంత ఈజీ కాదు 5th జనరేషన్ ఫైటర్ అంటే. మరి ఎలా అంటే Su-57 ఫైటర్స్ని ఇమీడియట్గా రెడీమేడ్లో వితిన్ నెలల్లో బయటకు రావాలి. అందుకే ఎమర్జెన్సీ మీటింగ్ అండి. పుతిన్కి రెడీగా ఉన్నాయి. S-57 వాళ్ళ ప్రొడక్షన్ చైనా అలా ఉంటుందన్నమాట. S-57 ఆల్రెడీ మన బెంగళూరులో యలహంక ఎయిర్క్రాఫ్ట్లో పాల్గొన్నాయి. వాటిని కొనేబోతున్నాం రెడీమేడ్గా. డైరెక్ట్ డీల్ కుదరబోతుంది. ఇంకా తయారు చేయడానికి కూడా టైం లేదు. తర్వాత ఆమ్కా తయారీలో ఇంజిన్ తయారీలో ఒకటి ఉంది. తర్వాత 120 యుద్ధ విమానాలు ఏది కొంటుంది అంటే MiG-29 నుంచి ఈ Sukhoi 57 ఫైటర్స్ 120 యుద్ధ విమానాలు కొనబోతుంది. ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్నది అజిత్ దోవల్ పుతిన్ మీటింగు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, పుతిన్ ఎవరంటే KGB హెడ్ ఒకప్పుడు. అజిత్ దోవల్ ఎవరు? ఇండియన్ రా హెడ్, IB ఇవన్నీ తయారు చేసి. వాళ్ళిద్దరూ మీట్ అవ్వడం అంటే అధ్యక్షులు ఇలా దేశాధినేతలు ఉండదు. ఇద్దరు ఇంటెలిజెన్స్ చీఫ్లు మాట్లాడుకుంటే అలా ఉంటుంది. ఒక అద్భుతమైన మీటింగ్ జరగబోతుందండి. ఇది ప్రపంచమే ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అంత ప్రాముఖ్యత ఈ మీటింగ్కి ఉంది. భారత్ రష్యా సంబంధం అంటే దేశాల మధ్య సంబంధంలా మాత్రమే ఉండదు, ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య సంబంధంలా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు? కారణం ఏంటి? ఒక ఎమోషన్, ఒక భావోద్వేగం ఎందుకు? ఒకటండి, ఇప్పుడు రష్యా ఇటు భారత్లు చూస్తే ఇది 2 దేశాల మధ్య సంబంధం అని నేనైతే అనను. భారతదేశంలో ఇల్లిటరేట్ అంటే చదువు రాని ఒక సామాన్యుడి దగ్గరికి వెళ్ళినా ప్రపంచ రాజకీయాల్లో నీకు ఏ దేశం ఇష్టం అంటే తక్కువ సమాధానం చెప్పేది రష్యా. వాళ్ళకి ఏం తెలుసండి అంతర్జాతీయ సంబంధం? అలా విద్యావేత్తలను అడగగానే చెప్పేది సమాధానం ఏంటంటే రష్యా. ఇప్పుడు మీకు ఒకటే చెప్తున్నా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేసుకుంటుంటే అన్ని దేశాలు దాన్ని వెలేసినాయి రష్యాని. కానీ పుతిన్ గారు ఈ విషయంలో ఒక్క మాట కూడా రష్యాకి వ్యతిరేకంగా మాట్లాడలే. రాకుండా పుతిన్ రక్షించడానికి మనం ఇండైరెక్ట్గా పరోక్షంగా వెళ్ళాం. అసలు రష్యాకి పుతిన్గా మన మోడీ గారు ఎందుకు సపోర్ట్ చేశారో తెలుసా? ప్రజాభిప్రాయం. ప్రజల్లో రష్యా అంటే ఒక ఎమోషన్ అనమాట. అబ్బా, రష్యాకి మనం ఎంత రుణపడి ఉన్నాంరా, రష్యా మనం రుణం ఎప్పుడు తీర్చుకోవాలని ఒకటి ఉంటుందండి భారతీయుల్లో. అదేవిధంగా ఈ విధంగా నేను చెప్పడానికి ఎవిడెన్స్తో చెప్తున్నా. రష్యాలో ఒక పోల్ నిర్వహించారంట, ఏ దేశం మీకు ఇష్టం అంటే. అక్కడ ఉన్న 70% ఇండియాకు ఓటేశారు ఫస్ట్. వాళ్ళకున్న రష్యాకున్న 5 ప్రధాన ప్రాణ స్నేహితులు ఇండియాకు ఫస్ట్ ఓటేస్తారు రష్యన్స్. అదేవిధంగా ఇండియాలో ఒక పోల్ నిర్వహించారంట, మీకు ఏ దేశం అంటే ఇష్టం అని. చూడండి, మన వాళ్ళు ఎక్కువగా అమెరికా వెళ్ళిపోతారు. అమెరికా వెళ్ళేవాడు కూడా రష్యాగా ఓటేస్తాడు. ఎందుకంటే రష్యా భారత్కి అంత సహకరించింది. ఏదైనా యుద్ధం జరుగుతుంటే మనం అంత యుద్ధంలో ఏం జరుగుతుంది, భారత పరిస్థితి ఏంటని ఆలోచిస్తాం కదా. 1971 యుద్ధం, 1965 యుద్ధం, ఈ యుద్ధాల్లో రష్యా మనం చేసిన సహాయం చూస్తే అసలు రష్యాకి ఎంత రుణపడి ఉన్నాం ప్రతి భారతీయుడికి తెలుసు. అందుకనే ఇది ఒక ఎమోషనల్, ఒక స్నేహ గీతం. ఎంతటంటే దేశాల్లో చూడరు, 2 ప్రాణ స్నేహితులు చూస్తాం, కర్ణుడు, దుర్యోధనుడు, ఒక రాముడు, గుహుడు, ఇలాంటి స్నేహితుల్లో చూసుకుంటాం. ఒక ఎమోషన్ అనేది ఉంటుందండి, ఒక అద్భుతమైన ఎమోషన్. 1947లో మొదలైన ఈ ఎమోషను ఇప్పటికీ ఒక వండర్ఫుల్ అండి. ఎటువంటి విపత్తులు వచ్చినా, ఎంతటి విపత్తు వచ్చినా స్నేహబంధం విడిపోదు. ఒక అద్భుత బంధమే రష్యా అండి. ఇది ఒక ఎమోషనల్, ఒక స్నేహగీతం. ఈ బంధం విడిపోద్దంటే భవిష్యత్తులో కూడా విడిపోదు. దీనికి కారణం ఏంటంటే ఈ రష్యాకి ఎప్పుడు ఇండియా ఎనిమీ కాదు, హామ్ చేయలేదు. తర్వాత ఇండియాకి రష్యా ఎప్పుడు హామ్ చేయలేదు, ఎందుకంటే సైడ్ బై సైడ్ కంట్రీలు కాదు. భౌగోళికంగా ఈ ప్రపంచంలో ఉన్న దేశాల చిత్రపటం చూస్తే ఈ రష్యా భారత్లు ఒక అద్భుతమైన భౌగోళిక నిర్మాణం కలిగి ఉన్నాయి అన్నమాట. అటు పసిఫిక్ ఓషన్లో, ఇటు ఇండియన్ ఓషన్లో 2 ఓషన్ల కలయిక. ఓకే, ఒక గాలే కదుపుతూ ఉంటుంది అనమాట. ఈ భారత్ అనేది రష్యాకి ఎప్పుడు డేంజర్ కాదు, రష్యాకి భారత్ అనేది ఎప్పుడు డేంజర్ కాదు. ఇంత అనుబంధం ప్రపంచంలో అటు బ్రిటన్ అమెరికాలకే ఉంటుంది, ఇంక ఎక్కడా ఉండదు. కానీ బ్రిటన్ అమెరికాలు అప్పుడప్పుడు విడిపోతాయేమో, అప్పుడప్పుడు కొట్టుకుంటాయేమో, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఇక్కడ రష్యాకి ఇండియాకి మాత్రం రాజకీయాలకు అతీతంగా, భౌగోళిక సంబంధాలకు అతీతంగా, ప్రచ్ఛన్న యుద్ధాలకు అతీతంగా, ప్రపంచ యుద్ధాలకు అతీతంగా ఒక అద్భుతమైన స్నేహగీతం. ఇది నిజంగా ఒక వండర్ఫుల్ అండి.
చారిత్రకంగా చూసుకుంటే భారత్ రష్యాల సంబంధాలు అంటే 1947 మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎలా కొనసాగాయి అంటే ఏం చెప్తారు? అవునండి, 1947 ఏప్రిల్న మొట్టమొదటిగా రష్యా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత వెంటనే ఇక్కడ కాన్సులేట్ ఓపెన్ చేసింది, రాయబార కార్యాలయం. మనం కూడా మాస్కోలో ఓపెన్ చేసాం. అప్పటి నుండి అంటే మొట్టమొదటి రష్యా అధ్యక్షుడు కార్ల్ మార్క్స్ నుంచి ప్రతిఫలం నుంచి వచ్చిన లెనిన్ టు ఇప్పుడు పుతిన్ గారి వరకు, అంటే 1947లో ఉన్న లెనిన్ రష్యా అధ్యక్షుడు, యుఎస్ఎస్ఆర్ అధ్యక్షుడు లెనిన్ టు పుతిన్ ఒకటైతే, ఇక్కడ నెహ్రూ టు మోడీ ఎంతమంది ఉన్నానేమండి. ఒక అద్భుతంగా ఒక చారిత్రాత్మకమైన స్నేహ గీతిగా ఈ రెండిట్ల మధ్యలో ఉంది. చారిత్రకంగా చూస్తే లెనిన్ ఉన్నప్పుడే ఇక్కడ నెహ్రూ. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ చారిత్రకంగా చూస్తే ఎలా ఉంటుందంటే ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, రక్షణ రంగం, ఇక సెక్యూరిటీ విషయంలో యుఎన్లో నుండి ఏ రంగంలో చూసినా ఒక అద్భుతమైన వ్యూహాత్మక రిలేషన్షిప్ అంటారు. ఒక స్ట్రాటజిక్ రిలేషన్షిప్ అనేది దేశాల మధ్య పరాకాష్ఠకు చేరుకున్నదనమాట. అంటే సంబంధాలు ఉండవచ్చు అన్ని దేశాల మధ్యన, వ్యూహాత్మక సంబంధాలు వేరు. వ్యూహాత్మక సంబంధాలు అంటే అన్ని రంగాల్లో కూడా ఎటువంటి అరమరికలు లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సాగే ఒక అద్భుతమైన రిలేషన్షిప్. ఎలాంటిది చారిత్రకంగా ఉందన్నమాట. అక్కడ లెనిన్, ఇక్కడ నెహ్రూ, తర్వాత లెనిన్ తర్వాత వెంటనే స్టాలిన్ గారు వచ్చారు. అక్కడ స్టాలిన్ వస్తారు, తర్వాత వెంటనే మళ్ళీ ఇక్కడ నెహ్రూ ఉంటారు. అక్కడ స్టాలిన్ తర్వాత క్రుచ్చేవ్ అనే ఆయన వస్తారు. ఇక్కడ కూడా లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ వస్తారు చారిత్రకంగా చూస్తే. తర్వాత క్రుచ్చేవ్ తర్వాత బ్రెజినోవ్ వస్తారు. బ్రెజినోవ్ వచ్చిన తర్వాత ఇక్కడ జనతా ప్రభుత్వం ఇవి ఉంటాయి. తర్వాత అక్కడ వచ్చింది ఎవరంటే గోర్బచేవ్ వస్తారు. గోర్బచేవ్ వస్తే ఇక్కడ రాజీవ్ గాంధీ సుమారు ఎక్కువ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్యన అద్భుతమైన సంబంధాలు. యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అయిన తర్వాత బోరిస్ ఎల్సిన్ వస్తారు. అప్పుడు పివి గారు ఇక్కడికి వస్తారు, కోalition గవర్నమెంట్. ఒక అద్భుతమైన సంబంధాలు బోరిస్ ఎల్సిన్, ఇటు మన పివి నరసింహారావు గారి దగ్గర ఉండేవి. తర్వాత దేవేగౌడ, వీళ్ళందరూ ప్రధానమంత్రులు అవుతారు. తర్వాత మనకి ఎవరు వచ్చారంటే ఈ వాజ్పేయి గారు వస్తారు. వాజ్పేయి గారు రాగానే 2098లో ఉండదు పుతిన్. ఈ పుతిన్ గత 25 సంవత్సరాలుగా అధ్యక్షుడిగా కొనసాగుతున్న, మధ్యలో మెద్వదేవ్ వస్తారు. అయినా ఎటువంటి అర్మని. తర్వాత వాజ్పేయి గారి తర్వాత మన్మోహన్ సింగ్ గారు 11 సంవత్సరాలు. మన్మోహన్ గారి తర్వాత వెంటనే ఇప్పుడు మన 11 సంవత్సరాలుగా ఉన్న మన మోడీ గారికి పుతిన్. ఒక రకంగా చెప్పాలంటే మోడీ గారు, పుతిన్ గారు ఈ గత 11 సంవత్సరాల్లో కలుసుకున్నది ఎంతో తెలుసండి, 17 సార్లు కలుసుకున్నారు. అసలు ఏ దేశ అధ్యక్షుడితో కూడా మన మోడీ అన్నిసార్లు మీట్ అవ్వలేదు. పుతిన్ గారు కూడా ఇన్నిసార్లు ఒక దేశ అధ్యక్షుడితో మీట్ అవ్వలేదు, ఒక దేశ అధినేతతో. ఆయన మోడీ. చూసారు, చారిత్రకంగా చూస్తే ఎటువంటి రిలేషన్షిప్ ఉంటుందో. చారిత్రకంగా ఇంకొకటి విషయం ఉంటుందండి. చారిత్రకంగా రష్యా భారత్లను విడదీయడానికి ఎంత కుయుక్తులున్నా ఈ రెండు విడిపోలే. ఒక అద్భుతమైన బంధం. ఈ బంధమే అందుకనే రష్యన్స్ మధ్యన, భారత్ల మధ్యన ఈవెన్ మ్యారేజ్ రిలేషన్షిప్ కూడా ప్రపోజల్ ఉన్నాయి. మీకు ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను. రష్యా ఈ లెనిన్గ్రాడ్ అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో లెనిన్గ్రాడ్ ముట్టడి చేసింది అటు జర్మనీ, హిట్లర్. ఆ లెనిన్గ్రాడ్ అనే సిటీని ఇప్పుడు సెయింట్ పీటర్స్బర్గ్ అంటారు. సెయింట్ పీటర్స్బర్గ్. ఈ సెయింట్ పీటర్స్బర్గ్ ఒకప్పుడు లెనిన్గ్రాడ్. ఆ లెనిన్గ్రాడ్ని రక్షించుకోవడంలో రష్యాలో ఈ సుమారు 20% పురుషులు చనిపోయారు. అందువల్ల ఆ యుద్ధ ఫలితం ఇప్పుడు 60 సంవత్సరాలైనా ఉంటుందండి. అప్పటి నుంచి ఇప్పటికి పురుషులు తక్కువ, అక్కడ ఉమెన్ ఎక్కువ. మన ఇండియాలో రివర్స్, మీకు స్త్రీలు తక్కువ ఉంటారు, పురుషులు ఎక్కువ ఉంటారు. అక్కడ రివర్స్, పురుషులు యుద్ధంలో చనిపోయారు కాబట్టి ఇప్పుడు అక్కడ స్త్రీలు 1100 మంది ఉంటే దానికి నిష్పత్తి 1000 మందే వీళ్ళు ఉంటారు స్త్రీలు. కాబట్టి రష్యాలో అతిపెద్ద ఛాలెంజ్ రష్యాకి ఏంటంటే ఆ పాపులేషన్ తగ్గడం. ఇప్పుడు మన చారిత్రక బంధం ఎంతవరకు వెళ్ళిందంటే రష్యన్ స్త్రీలకి భారతీయ పురుషులు ఇచ్చి వివాహం చేద్దామనే ప్రపోజల్ ఉంది రష్యాలో. చూసారా, ఈ మన భారతదేశాన్ని అంతగా నమ్మే దేశం రష్యా. మనం కూడా వాళ్ళని అంత నమ్ముతాం అనమాట. రష్యా అంటే చాలా పెద్ద దేశం. 17 లక్షల చదరపు కిలోమీటర్లు, మనం 3 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతం. ఒక అద్భుతమైన బంధం చారిత్రకం కొనసాగుతుంది, సాంస్కృతికంగా కూడా ఉంటుంది. ఇది చారిత్రకంగా చూస్తే ఎప్పుడు మొఘళ్ళు, క్రీస్తు పూర్వం నుంచి ఉంది. ఇప్పుడు ఇది కూడా ఇప్పటికూ కూడా కొనసాగుతుంది. ఇది సాంస్కృతం, ఒక డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ది రిలేషన్షిప్ చారిత్రకంగా.